మీద చర్చ జరిగింది. విద్యుత్తుపై చర్చ కూడా లోతుగా జరగలేదు. వాస్తవాలు శ్వేతపత్రంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఏ విషయాలతో స్కాములు జరిగిందో, ఏ విషయాలతో గత పాలకులు అవినీతికి పాల్పడ్డారో శ్వేతపత్రంలో ఎక్కడ కూడా స్పష్టంగా ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేయలేదు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులు మాట్లాడిండ్రు. వాస్తవం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది. ఎన్నికల సమయంలో కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం చర్చ ప్రచారంలో విపరీతంగా జరిగింది. 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పినటువంటి ఈ యొక్క కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ప్రభుత్వం చర్చ ఎందుకు పెట్టలేదు? ఏ 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే కేంద్ర ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేదు, మేము ఎన్నిసార్లు కూడా మేము సమయం అడిగినా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు మాకు సమయం ఇస్తలేదు, మా దగ్గర బోలెడు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పిండ్రు. మరి వాస్తవంగా మీ దగ్గర బోలెడు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పినటువంటి మీరు ఈ 3వ శాసనసభలో అతిపెద్ద స్కామ్గా భావిస్తున్నటువంటి ఈ ఇరిగేషన్ విషయం మీద ఎందుకు చర్చ జరపలేదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలా. మరి అదేవిధంగా నిన్న చర్చ జరుగుతున్నటువంటి తీరు చూస్తే మధ్యలోనే కాంగ్రెస్ సభ్యులు మాకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చూస్తే జాలేస్తున్నది. రేపు విచారణ సందర్భంగా వాళ్ళు ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతారో అని కాంగ్రెస్ సభ్యులు కొంత మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. మీకు ప్రారంభంలోనే జాలి అనేది మొదలైనట్టు మాకు కనిపిస్తా ఉన్నది. తర్వాత మీరు నిన్న చేసినటువంటి చర్చలో జరిగినటువంటి అవినీతిని లోతుగా విశ్లేషించి రాష్ట్ర ప్రజలకు చెప్పని కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ప్రజలకు అనుమానం వస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ గ్యారంటీలను తప్పించుకోవడానికి గతంలో ఉన్నటువంటి పాలకుల మీద కేవలం విమర్శలు చేసి గతంలో ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగానైతే ఇచ్చిన హామీల గురించి తప్పించుకునే ప్రయత్నం చేసిందో, అమలు చేయలేదో ఆ రకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తదేమో అని రాష్ట్ర ప్రజలకు అనుమానం కలుగుతా ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.